Hi friends, welcome to Nandi. Most of the important newspapers లో కరెంట్ అఫైర్స్ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎలా చదువుతాం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. ఈవెన్ వీఆర్ అవైలబుల్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ టూ. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ జాయిన్ us for more updates. These are the topics we are going to discuss today. The first topic is regarding exercise Malabar. So, ఇది న్యూస్ లో ఎందుకు వచ్చింది ఫ్రెండ్స్? The two naval ships called Shivalik and Kadmat. ఇవి రెండు గువామ్ అనే టెరిటరీకి రీచ్ అయ్యాయి. ఎందుకు? టు పార్టిసిపేట్ ఇన్ దిస్ మలబార్ ఎక్సర్సైజ్. సో ఇప్పుడు ఇది న్యూస్. దీన్ని మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎలా చదువుతామంటే ఫస్ట్ గామ్ అనే టెరిటరీ ఎక్కడ ఉంది, అది ఏంటి అని తెలుసుకోవాలి. అది ఒక ఐలాండ్ ఫ్రెండ్స్. క్వశ్చన్ ఫర్ యూ ఫ్రెండ్స్, ఐలాండ్ కి డెఫినేషన్ ఏంటి అని మీరు కామెంట్ బాక్స్ లో ఆన్సర్ చేయండి. అండ్ ఈ టెరిటరీ ఎవరికి సంబంధించింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో కమింగ్ టు ఎనీ ఎక్సర్సైజెస్, అవి బైలాటరలా మల్టీలాటరలా మనం తెలుసుకోవాలి. బైలాటరల్ అంటే రెండు కంట్రీస్ కి మధ్యలో జరిగే ఎక్సర్సైజ్ ని బైలాటరల్ అంటారు. మల్టీ అంటే మోర్ దెన్ టూ కంట్రీస్ కి మధ్యలో జరిగే ఎక్సర్సైజెస్. అవి ఆర్మీయా, నావల్ రిలేటెడా, ఎయిర్ ఫోర్స్ రిలేటెడా? ఇవి అయితే మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ టు బి నోన్ ఇఫ్ వి ఎన్కౌంటర్ ఎనీ ఎక్సర్సైజ్ ఇన్ న్యూస్. సో ఇప్పుడు మలబార్ ఎక్సర్సైజ్ అనేది naval exercise. So third fact to be remembered. And the bilateral or multilateral friends? Multilateral, because more than two countries participate in this Malabar exercise. A countries Australia, India, Japan and USA. మీరు కరెక్ట్ గా గమనించినట్లయితే these are the countries are group of quad. ప్లీజ్ మళ్ళీ కామెంట్ బాక్స్ లో ఇది ఆన్సర్ చేయండి. క్వాడ్ కంట్రీస్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? ఎస్, సో ఈ ఎక్సర్సైజ్ అనేది యాన్యువల్ ఎక్సర్సైజ్. దాట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కొన్ని ఎక్సర్సైజెస్ బైఈనియల్ అంటే 2 years కి ఒకసారి అవుతుంది, కొన్ని ఎక్సర్సైజెస్ యాన్యువల్ అవుతుంది. అలా మీరు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎక్సర్సైజెస్ కూడా తెలుసుకోవాల్సిందే. యాక్చువల్గా ఈ మలబార్ ఎక్సర్సైజ్ అనేది 1992లో స్టార్ట్ చేశారు. కానీ అప్పుడు అది బైలాటరల్ ఎక్సర్సైజ్, అంటే ఓన్లీ 2 countries పార్టిసిపేట్ చేసేవి. ఏంటేంటి? ఇండియన్ నేవీ అండ్ యునైటెడ్ స్టేట్స్ నేవీ మాత్రమే పార్టిసిపేట్ చేసేవి. రాను రాను జపాన్ వచ్చి జాయిన్ అయింది. తర్వాత లాస్ట్ ఇయర్ నుంచే ఆస్ట్రేలియా ఈస్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ మలబార్ ఎక్సర్సైజ్. అండ్ ఈ ఎక్సర్సైజ్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి ఫ్రెండ్స్? ఇండో పెసిఫిక్ రీజియన్ లో ఫ్రీ, ఓపెన్ అండ్ ఇంక్లూజివ్ సిస్టమ్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ లో ఖచ్చితంగా రూల్స్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ అనేది ఫాలో అవ్వాలి అందరూ. దట్ ఇఫ్ ఎ రూల్ ఈస్ ఫ్రేమ్డ్ అండ్ ఇట్ షుడ్ బి మెయింటైన్డ్ బై ఆల్ ద కంట్రీస్ విచ్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దట్ ఎక్సర్సైజ్. అండ్ ఇంతే కాకుండా ఇంటర్ ఆపరబిలిటీ ఆపరేషన్స్ అంటే ఒక కంట్రీకి మధ్యలో హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్, లేకుంటే కౌంటర్ టెర్రర్ ఆపరేషన్స్ ఆర్ గన్నరీ ట్రైనింగ్ ఆర్ ఏరియల్ సర్వేలెన్స్ ట్రైనింగ్, ఇలాంటి కోఆపరేషన్స్ కూడా అవుతాయి. The next topic is regarding Swarnim Vijay Varsh celebrations friends. 1971 లో ఇండియా పాకిస్తాన్ మధ్యలో వార్ జరిగింది ఫ్రెండ్స్. అప్పుడు ఇండియా విన్ అయింది. సో ఇండియా విన్ అయిన దాన్ని కమెమరేట్ చేయడానికి ప్రతి ఇయర్ మనం ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటాం. అంటే December 16, 1971 రోజున వి వన్ దిస్ వార్. అంటే ఇప్పటికీ ఇది 50 years అయింది. సో దట్ ఈస్ వై ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు న్యూస్ లో ఎందుకు వచ్చింది అంటే అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ పర్సనల్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు ఇందిరా పాయింట్ దగ్గర మన నేషనల్ ఫ్లాగ్ ని హాయిస్ట్ చేశారు టు కమెమరేట్ దిస్ విక్టరీ. సో ఇది న్యూస్. ఇప్పుడు మనం ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. ఇందిరా పాయింట్ అనగానే మనకు గుర్తొచ్చే ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటి ఫ్రెండ్స్? మన ఇండియాకి సదర్న్ మోస్ట్ టిప్ అనేది ఇందిరా పాయింట్. అండ్ అలాగే నార్థన్ మోస్ట్ టిప్, వెస్ట్ సైడ్ టిప్, సౌత్ సైడ్ టిప్ అండ్ ఈస్ట్ సైడ్ టిప్, ఇలాంటి ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఆఫ్ ఇండియా అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి మేము రీసెంట్ గానే టెలిగ్రామ్ ఛానల్లో ఫ్యాక్ట్స్ మెన్షన్ చేసాం ఫ్రెండ్స్. ప్లీజ్ డూ జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ ఇఫ్ యూ వాంట్ సచ్ మోర్ అప్డేట్స్. అండ్ ఈ 1971 వార్ ని బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అని కూడా అంటాం. అప్పుడు బంగ్లాదేశ్ ని ఈస్ట్ పాకిస్తాన్ అని పిలిచేవాళ్ళం. ఎస్, సో ఇప్పుడు ప్రెసెంట్ డే పాకిస్తాన్ ని వెస్ట్ పాకిస్తాన్ అని పిలిచేవారు. మధ్యలో ఇండియా ఉండేది. సో ఈస్ట్ పాకిస్తాన్ కి వెస్ట్ పాకిస్తాన్ కి మధ్యలో చాలా క్లాషెస్ అయిపోయి ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ కి రివోల్ట్ చేశారు, అంటే అగెయిన్స్ట్ గా. ఈ రివోల్ట్ ని పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు బ్రూటల్ గా సప్రెస్ చేస్తారు ఫ్రెండ్స్. అండ్ మెనీ హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ కూడా అవుతాయి. ఆ సప్రెషన్ నే
ఆపరేషన్ సర్చ్ లైట్ అని అంటారు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే పాకిస్తాన్ లాంచ్డ్ ఆపరేషన్ సర్చ్ లైట్ ఆన్ హూమ్, ప్రెసెంట్ డే బంగ్లాదేశ్ ఆర్ ఈస్ట్ పాకిస్తాన్. అండ్ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైన కూడా వాళ్ళు అటాక్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఇండియా పైన వాళ్ళు వార్ డిక్లేర్ చేశారు అని మనం డిసైడ్ చేసి మనం కూడా డిఫెండ్ పర్పస్ లో వాళ్ళ పైన వార్ డిక్లేర్ చేస్తాం. సో ఇండియా లాంచ్ చేసిన ఆపరేషన్ ఏంటి ఫ్రెండ్స్? ఆపరేషన్ ట్రైడెంట్. అంటే ఇండియన్ నావల్ వాళ్ళు చేశారు. అగేన్స్ట్ హోమ్, కరాచీలో ఉన్న పాకిస్తాన్ ఫైనాన్షియల్ హబ్ ని డ్యామేజ్ చేసేస్తారు. అండ్ ఈ ఆపరేషన్ ట్రైడెంట్ ఇండియా సక్సెస్ అయింది కదా ఫ్రెండ్స్, దాన్ని కమమరేట్ చేసుకుంటూనే మనం December 4th ని నావీ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ 1971 వార్ అనేది ఒకే ప్లేస్ లో జరగలేదు ఫ్రెండ్స్. రాజస్థాన్ లో అవుతుంది, మనకి వైజాగ్ లో, మనం పర్టికులర్ గా గాజీ మూవీ చూసినట్టయితే అది వైజాగ్ సైడ్, ఎస్, అండ్ కోల్కతా సైడ్ కూడా అవుతుంది. సో ఇలా ఆల్మోస్ట్ లైక్ ఆల్ సదర్న్ మోస్ట్ టిప్ లో ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని ప్లేసెస్ లో ఈ వార్ అనేది ఎక్స్టెండ్ అయ్యింది. సో రాజస్థాన్ లో ఈ బ్యాటిల్ ని బ్యాటిల్ ఆఫ్ లాంగేవాలా అని అంటారు. అండ్ ఈస్ట్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ లో వాళ్ళు పాకిస్తాన్ కి అగేన్స్ట్ గా రివోల్ట్ చేశారు అన్న కదా ఫ్రెండ్స్, వాళ్ళు ముక్తి బాహిని అంటే దే ఆర్ క్లెయిమింగ్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ పాకిస్తాన్. వీళ్ళు ఇండియన్ ఫోర్సెస్ కి కంటిన్యూస్ గా సపోర్ట్ చేశారు. అండ్ ఇట్ ఈస్ అ మ్యూచువల్ కోఆపరేషన్ ఫర్ బోత్. See here, this is the Indira Point friends. Maps తో చదువుకుంటే మనకి ఇంకా ఎక్కువ గుర్తుంటుంది. దిస్ ఇస్ ద సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ద కంట్రీ. అంటే దీని తర్వాత ఇండియన్ టెరిటరీస్ ఏమీ ఉండవు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఫ్రెండ్స్, ఇందిరా పాయింట్ అనేది రీసెంట్ గా వచ్చిన నేమ్. దాని పేరు ఇంతకు ముందు పిగ్మాలియన్ పాయింట్ అండ్ పార్సన్స్ పాయింట్ అనేవాళ్ళు. కానీ 1980s లో లైక్ ఇందిరా గాంధీ ఆ ప్లేస్ కి విజిట్ చేస్తారు. అప్పటి నుంచి ఆ ప్లేస్ కి ఇందిరా పాయింట్ అని పేరు వచ్చింది. The next topic is regarding a scheme friends, Deen Dayal Upadhyay Gramin Kaushalya Yojana. ఈ స్కీమ్ ఫస్ట్ న్యూస్ లో ఎందుకు వచ్చింది అంటే more than 1100 మొబలైజేషన్ క్యాంప్స్ ని ఆర్గనైజ్ చేశారు అక్రాస్ ద కంట్రీ అని న్యూస్ లో వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ స్కీమ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. లెట్ మీ ఆస్క్ యూ ఎ క్వశ్చన్. ఈ దీన్ దయాల్ ఉపాధ్యాయ అనే పర్సన్ ఎవరు? ప్లీజ్ డూ ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్. అండ్ ఈ స్కీమ్ ని ఎప్పుడు లాంచ్ చేశారు ఫ్రెండ్స్? 2014 లోనే లాంచ్ చేశారు. ఎందుకు లాంచ్ చేశారు? ఈ స్కీమ్ ఏంటి అంటే ఇది ఒక స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. కాకపోతే స్కిల్ ట్రైనింగ్ చేసిన వాళ్ళకి ప్లేస్మెంట్స్ అనేవి ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే. జనరల్ గా గవర్నమెంట్ స్కిల్స్ అప్గ్రేడ్ చేయడానికి డిఫరెంట్ స్కిల్స్ మనకి నేర్పిస్తుంది. ఇట్ మే బి లైక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఆర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైనా కావచ్చు. కానీ ప్లేస్మెంట్స్ మనమే బయటికి వెళ్ళేసి వీ హ్యావ్ టు సర్చ్ ఫర్ ద ప్లేస్మెంట్స్. బట్ ద యూనిక్ థింగ్ అబౌట్ దిస్ స్కీమ్ ఇస్ ఇందులో ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ స్కీమ్ అండర్ విచ్ మినిస్ట్రీ ఫ్రెండ్స్? ఇట్ ఈస్ ఫండెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. అండ్ ఇందులో బెనిఫిషియరీస్ ఎవరు? పూర్ రూరల్ యూత్. అంటే రూరల్ ఆర్ విలేజెస్ ప్లేస్ లో ఎవరైతే పూర్ యూత్ ఉంటారో వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ చేసి ప్లేస్మెంట్స్ కూడా ఇస్తుంది ఈ స్కీమ్. అండ్ ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎంతమంది అయితే స్కిల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయబడతారో అందులో అట్లీస్ట్ 70% కి ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేయాల్సిందే. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ స్కోప్ ఏంటి అంటే ఇప్పటి వరకు దీన్ని 27 స్టేట్స్ అండ్ 3 యూనియన్ టెరిటరీస్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీకు ఆల్ స్టేట్స్ అండ్ ఆల్ యూనియన్ టెరిటరీస్ లో ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని చెప్పేసి ఆప్షన్స్ లో రావచ్చు. సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఎలిమినేట్ దట్ ఆప్షన్. అండ్ ఇప్పటి వరకు 2014 లోనే లాంచ్ చేసాం కాబట్టి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 lakh, నియర్లీ 11 lakh యూత్ కి ట్రైన్ చేశారు. అండ్ నియర్లీ 7 lakh యూత్ కి ప్లేస్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేశారంట. కమింగ్ టు ద క్వశ్చన్ ఆఫ్ ద డే ఫ్రెండ్స్, మనం న్యూస్ లో చూస్తున్నాము లైక్ థ్వాయిట్స్ గ్లేషియర్, దీన్ని డూమ్స్ డే గ్లేషియర్ అని కూడా పిలుస్తారు. ఇది క్లైమేట్ చేంజ్ వల్ల మరీ ఎక్కువ కరిగిపోయి ఇంకా క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని ఎన్హాన్స్ చేస్తుంది అని. సో అసలు ఈ గ్లేషియర్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజియన్స్? ప్లీజ్ డూ ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మార్స్ రోవర్ గురించి అండి. జురాంగ్. It is a Mars rover launched by which country friends? ఇలా క్వశ్చన్ అడగొచ్చు. It was launched by China. ఇది ఫస్ట్ ఫ్యాక్ట్. క్యూరియాసిటీ రోవర్ మిషన్ లాంచ్ చేసింది ఎవరు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నాసా. దీని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. అండ్ ఇలా మార్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ as రెడ్ ప్లానెట్, as you already know it.
సో ఇలా రెడ్ ప్లానెట్ పైన ఆర్బిటర్, ల్యాండర్ ఆర్ రోవర్ ని లాంచ్ చేసి దాని గురించి రీసెర్చ్ చేసేది ఫస్ట్ ఎవరు? యునైటెడ్ స్టేట్స్. అండ్ చైనా బికేమ్ ద సెకండ్ కంట్రీ టు డూ దిస్. యాక్చువల్ గా ఇది లాంచ్ చేసింది ఒక మిషన్. ఆ మిషన్ పేరే TAN-11. ఈ TAN-11 లోనే ఒక ఆర్బిటర్, ఒక ల్యాండర్, ఒక రోవర్ ఉంటుంది. అంటే ఆల్రెడీ మనం చంద్రయాన్ 2 గురించి డిస్కస్ చేసినప్పుడు ఇలాంటి ఫినామినా డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. మార్స్ ప్లానెట్ కి చుట్టూ తిరగడానికి ఆర్బిటర్, అండ్ దానిపైన ల్యాండ్ అవ్వడానికి ల్యాండర్, అండ్ ల్యాండ్ అయిన తర్వాత మూవ్ అవ్వకుంటూ రీసెర్చ్ చేసేది రోవర్. సో హోప్ యూ రిమెంబర్ చంద్రయాన్ 2 న్యూస్. ఇంతకు ముందే మనం డిస్కస్ చేసాము. సో ఇప్పుడు ఇందులో ఈ రోవరే జురాంగ్. అండ్ ఈ TAN-1 మార్స్ ని ప్రోబ్ చేయడానికి చైనా లాంచ్ చేసిన మిషన్. అందులో మార్ఫాలజీ ఆఫ్ ద మార్స్, జియాలజికల్ స్ట్రక్చర్ ఏంటి, దాని సర్ఫేస్ లో సాయిల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వాటర్ ఐస్ ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ అయింది, అండ్ సర్ఫేస్ మెటీరియల్ కాంపోజిషన్ ఏంటి, ఈవెన్ మార్స్ యొక్క క్లైమేట్ అండ్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, అండ్ ఫిజికల్ ఫీల్డ్స్ అండ్ ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ఆఫ్ ద మార్స్ గురించి కూడా ఆల్మోస్ట్ అన్ని విషయాలు తెలుసుకోవడానికి లాంచ్ చేసింది చైనా. The next topic is regarding centenary celebrations of Malabar Rebellion. అంటే ఇది 1921 లో జరిగింది ఫ్రెండ్స్. ఇప్పటికి 100 years అయింది. సో దట్ ఈస్ వై ఇట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఆగస్ట్ 20ని 100 years of anniversary of Malabar Rebellion అంటారు. దిస్ ఇస్ అ ప్లేస్ వేర్ మలబార్ రెబిలియన్ టుక్ ప్లేస్. అండ్ ఇది న్యూస్ లో కొన్ని కాంట్రవర్సీ కూడా క్రియేట్ చేసింది ఫ్రెండ్స్. వన్ ఆఫ్ ద politician called this rebellion as first manifestations of Indian mindset, Taliban mindsets in India. అండ్ ఇంకొక కాంట్రవర్సీ ఏంటి అంటే ఈ మలబార్ రెబిలియన్ వాళ్ళు యాక్చువల్ గా బ్రిటిష్ రూలర్స్ కి అగేన్స్ట్ గా, అండ్ ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ టెనెంట్స్ ని కష్టపెడుతున్నారో వాళ్ళకి అగేన్స్ట్ గా జరిగింది. అప్పుడు ఉన్న లీడర్స్ ఎవరైతే ముస్లిం లీడర్స్ ఉంటారో సో వాళ్ళని ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఫైటర్స్ గా కూడా డిక్లేర్ చేశారు. కానీ రీసెంట్ గా వాళ్ళని ఈ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఫైటర్స్ నుంచి తీసేయడం జరిగింది. సో దీస్ ఆర్ ద 2 కాంట్రవర్సీస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు మలబార్ రెబిలియన్. సో ఇప్పుడు మనం ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చదవాలి అంటే దిస్ రెబిలియన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మోప్లా రివోల్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇది ఎవరెవరికి మధ్యలో జరిగింది ఫ్రెండ్స్? ఎవరైతే అక్కడ మలబార్ అనే ప్లేస్ లో టెనెంట్స్ ఉంటారో వాళ్ళు బ్రిటిష్ పెట్టే రూల్స్ కి అండ్ ల్యాండ్ లార్డ్స్ పెట్టే రూల్స్ కి అగెయిన్స్ట్ గా వార్ చేస్తారు. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. బట్ ఈ టెనెంట్స్ అనే వాళ్ళు ముస్లిమ్స్ అయిపోయారు, అండ్ ఈ ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందూస్ అయిపోయారు. సో నాట్ ఓన్లీ బ్రిటిష్ ట్రై టు డివైడ్ ద ఇండియా ఇన్ వాట్ ఎవర్ మ్యాటర్ ఇట్ బేబీ, క్యాస్ట్ బేస్డ్ కావచ్చు, రిలీజియన్ బేస్డ్ కావచ్చు, రీజియన్ బేస్డ్ కావచ్చు, ఏది పడితే అది యూజ్ చేసింది. సో యాక్చువల్ గా వాళ్ళు అప్రెసివ్ మెజర్స్ ఏవైతే ఉంటాయో వాటికి అగేన్స్ట్ గా ఫైట్ చేస్తారు. కానీ దీనికి లేటర్ లో కమ్యూనల్ టచ్ ఇచ్చారు, అంటే రిలీజియన్ టచ్. లైక్ టెనెంట్స్ అనేవాళ్ళు ముస్లిమ్స్ కావాలని అక్కడున్న హిందూస్ ని అగేన్స్ట్ గా రయట్స్ క్రియేట్ చేశారు అని చెప్పేసి దే హ్యావ్ గివెన్. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ మెంటాలిటీ దట్ వెదర్ యూ హ్యావ్ టు ట్రీట్ దిస్ యాజ్ అ కమ్యూనల్ రయోట్ ఆర్ లేకపోతే ఏవైతే సప్రెసివ్ మెజర్స్ ఉంటాయో వాటికి అగేన్స్ట్ గా ఈ టెనెంట్స్ చేశారు అనేది ఇట్స్ ఆల్ అబౌట్ అస్. సో ఇది ఒక అప్రైజింగ్ లైక్ 1971 లో కేరళ దగ్గర అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ మప్పిల్లా అనే వాళ్ళు ఎవరు అని అంటే లైక్ ఇట్ ఈస్ గివెన్ టు ఆల్ మలయాళీ స్పీకింగ్ ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో లైక్ కేరళ ఆర్ మలబార్ కోస్ట్ కి, నార్థన్ కేరళలో ఆర్ మలబార్ కోస్ట్ లో ఎవరైతే ఈ మలయాళీ స్పీకింగ్ ముస్లిమ్స్ సెటిల్ అయి ఉంటారో వాళ్ళందరికీ ఈ మప్పిల్లా అనే పేరు ఇచ్చారు. సో వాళ్ళు రివోల్ట్ చేశారు కాబట్టి దీనికి మప్పిల్లా రివోల్ట్ అని పేరు వచ్చింది. సీ యువర్ ఫ్రెండ్స్, జనరల్ గా వాళ్ళు కోస్టల్ ల్యాండ్స్ లో ఉంటారని ఆల్రెడీ చెప్పాను. ఎస్, సో ఇది కేరళ ఫర్ ఎగ్జాంపుల్ అలా అనుకోండి. సో ద పర్సన్స్ హు ఆర్ హియర్ ఆర్ మొపిల్లాస్, ఎవరైతే ముస్లిం మర్చెంట్స్ ఉంటారో. కానీ పోర్చుగీస్ వచ్చిన తర్వాత లైక్ వీళ్ళకి మధ్యలో క్లాష్ అయిపోయి ఈ మొపిల్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కోస్టల్ రీజియన్స్ నుంచి ఇండియా లోపలికి ట్రావెల్ అవ్వకుంటూ స్టార్ట్ చేస్తారు ఇన్ సర్చ్ ఆఫ్ న్యూ ఎకనామిక్ ఇంట్రెస్ట్. సో అప్పుడు వాళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్స్ లో టెనెంట్స్ గా కూడా వర్క్ చేస్తారు. యాజ్ అ కమర్షియల్ దే ఆర్ లూజింగ్ చాయిస్ విత్ హెవీ కాంపిటీషన్ ఫ్రమ్ పోర్చుగీస్. వాళ్ళందరూ టెనెంట్స్ గా వర్క్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు టెనెంట్స్ గా వర్క్ చేస్తున్నప్పుడు జమీందార్స్ ఎవరైతే ఉంటారో అక్కడ ఉన్న ల్యాండ్ లార్డ్స్ వాళ్ళందరూ అప్రెసివ్ రూల్స్ పెట్టడం వల్ల వాటికి అగేన్స్ట్ గా ఈ టెనెంట్స్ రివోల్ట్ చేస్తారు. దిస్ ఇస్ వాట్ వీ రీడ్ ఇన్ హిస్టరీ. అండ్ ఆ ల్యాండ్ లార్డ్స్ అందరూ
హిందూస్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, దోస్ బిలాంగ్స్ టు నంబూద్రి బ్రాహ్మిన్స్ అండ్ ఈ ల్యాండ్ లార్డ్స్ ని ఆ ప్లేస్ లో జన్మి అని పిలుస్తారు. వన్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. అండ్ ఈ రయోట్స్ లో లైక్ దీస్ టెనెంట్స్, ముస్లిం రయోట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆల్మోస్ట్ మోర్ దెన్ 10,000 హిందూస్ ని చంపేశారు, మోర్ దెన్ 300 టెంపుల్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూట్స్ అండ్ ఆర్సన్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అన్నీ జరిగాయి. బట్ వీ డు నాట్ నో ఎగ్జాక్ట్ రీజన్స్ వై ఆల్ దీస్ హ్యాపెన్. అండ్ ఈ టైంలోనే లైక్ వై దిస్ మూమెంట్ వాస్ ట్రిగర్డ్ అంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1920లో లాంచ్ చేశారు కదా ఫ్రెండ్స్. ఎస్, సో విత్ ఖిలాఫత్ ఎజిటేషన్. ఖిలాఫత్ ఎజిటేషన్ ఏంటి అని ప్లీజ్ డూ ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇఫ్ నాట్ ఐల్ బి ఆన్సరింగ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అండ్ ఈ రివోల్ట్ కి సంబంధించి ఇంకొక ట్రాజడీ కూడా అవుతుంది. సో ఈ రివోల్ట్ లో ఎవరైతే ముస్లిమ్స్ ఉంటారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఒక వ్యాగన్ లో తీసుకెళ్తూ ఉంటారు. సో ఆ వ్యాగన్ ఇస్ వెరీ క్లోజ్డ్ వన్ అండ్ చిన్న వ్యాగన్ లో చాలా మందిని పెట్టేసరికి సఫకేషన్ వల్ల ఆల్మోస్ట్ 67 ప్రిజనర్స్ చనిపోతారు. సో దిస్ ఈస్ కాల్డ్ అస్ వ్యాగన్ ట్రాజడీ. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఫర్ యూ ఫ్రెండ్స్, బ్లాక్ హోల్ ట్రాజడీ ఎక్కడ జరిగింది అండ్ ఏంటి ఇది? ఈ ఎపిసోడ్ ప్లీజ్ డూ ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్. సర్టన్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఫర్ యూ ఫ్రెండ్స్. హెచ్ఆర్సిటి స్కాన్ టెస్ట్ అంటారు. ఇది ఎందుకు చేస్తారు? బికాస్ టు ఐడెంటిఫై లంగ్ టిష్యూ అండ్ ఎయిర్ వేస్ డిసీజెస్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కరోనా ఉందా లేదా అని తెలియడానికి కూడా ఈ టెస్ట్ చేస్తున్నారు. హై రెజల్యూషన్ కంప్యూటర్ టోమోగ్రఫీ స్కాన్ అని కూడా అంటారు దీన్ని. అండ్ రీసెంట్లీ లైక్ సర్టన్ పొలిటీషియన్స్ టోల్డ్ దట్ తాలిబాన్స్ ఇష్యూ అవుతుంది కదండి ఆఫ్ఘనిస్తాన్ లో. సో అందుకనే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఇండియాలో ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి పొలిటీషియన్స్ అంటున్నారు, మోస్ట్ ఆఫ్ ది పొలిటీషియన్స్. సో అసలు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి అంటే ఇట్ విల్ గ్రాంట్ ఇండియన్ సిటిజన్షిప్. ఎవరెవరికి గ్రాంట్ చేస్తుంది? ఎవరైతే పర్సిక్యూటెడ్ హిందూస్, సిఖ్స్, బుద్ధిస్ట్, జైన్స్, పార్సీస్ అండ్ క్రిస్టియన్స్ ఉంటారో. ఎక్కడ? ఓన్లీ 3 కంట్రీస్ ఫ్రెండ్స్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ లో పర్సిక్యూటెడ్ వీళ్ళు ఉంటే వీళ్ళు వచ్చి ఇండియాలో ఇండియన్ సిటిజన్షిప్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద రూల్ అకార్డింగ్ టు ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. బట్ ఇంకా దీని రూల్స్ అనేవి ఎగ్జాక్ట్ గా ఫ్రేమ్ చేయలేదు. ఇట్ ఈస్ యెట్ కాంట్రవర్షియల్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ఇందులో శ్రీలంక లేదు ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్. కమింగ్ టు ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఫ్రెండ్స్, రివర్ అండ్ అది ఎక్కడ వెళ్ళి రీచ్ అవుతుంది అని చెప్పేసి 2020లో ఈ యూపీఎస్సీ సిఎస్సి ప్రిలిమ్స్ క్వశ్చన్ అడిగారు. సో మెకాంగ్ రివర్ అనేది అండమాన్ సీ. మనకందరికీ తెలుసండి, దిస్ ఇస్ ద అండమాన్ సీ. మీరు చూస్తే ఇక్కడ మెకాంగ్ రివర్ ఇక్కడ ఆల్మోస్ట్ సౌత్ చైనా సీలో రీచ్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఈస్ రాంగ్లీ మ్యాచ్డ్. మనకి ఆల్రెడీ కరెక్ట్ మ్యాచ్ అన్నారు కాబట్టి ఎలిమినేషన్ ప్రాసెస్ లో 1 and D తీసేస్తున్నాం. సో 3 ఈస్ డెఫినెట్లీ కరెక్ట్. సో డు నాట్ గో విత్. 4 గురించి తెలుసుకోవాలి. జాంబసీ అనేది ఆఫ్రికాలో ఉన్న రివర్ ఫ్రెండ్స్. యూ కెన్ సీ హియర్ ఇట్ రీచెస్ మొజాంబిక్ ఛానల్ ఆర్ ఇండియన్ ఓషన్. ఎస్, సో దట్ ఈస్ correct. So answer is what friends? 3 and 4.